మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన 'భైరవం' చిత్రం స్లో అండ్ స్టడీగా వసూళ్లను రాబడుతూ ముందుకు వెళ్తుంది. అయితే ఈ మూవీ ఈ కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ దరిదాపుల్లో కూడా రాలేకపోయింది. ఇక ఈ మూవీ వివరాల్లోకి వెళ్తే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 35 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఈ మూవీ శాటిలైట్ రైట్స్‌ను జీ5 సంస్థ 32 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 19 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 20 కోట్ల రూపాయల షేర్‌ను, 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. 10 రోజులకు గాను ఈ చిత్రం ఇండియాలో 11.96 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో అంతంత మాత్రంగానే 55 లక్షలను అందుకుంది. వీకెండ్‌లో పర్వాలేదు అనిపించుకున్న ఈ మూవీ వర్కింగ్ డేకి వచ్చేసరికి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లను రాబట్టడంలో వెనుకబడిపోయింది. ఇక 11వ రోజు ఓవరాల్‌గా 16.96% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకున్న ఈ చిత్రం కేవలం 34 లక్షలను మాత్రమే రాబట్టింది. ఈ కలెక్షన్లతో ఈ చిత్రం ఇప్పటి వరకు ఇండియాలో 13.23 కోట్ల నెట్‌ను, 14.90 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో వచ్చిన కలెక్షన్లతో కలుపుకొని ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 15.55 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను రాబట్టింది. మొత్తం మీద ఈ చిత్రం 15 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. కానీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఇంకా 25 కోట్ల రూపాయలను రాబట్టాలి. మరి చూద్దాం ఈ మూవీ లాంగ్ రన్‌లో ఎలాంటి మ్యాజిక్ అన్నా చేస్తుందో.